నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు నిజంగా మనసుకు బాధేస్తుంది. హరి ఒక మొబైల్ సర్వీస్ సెంటర్ రన్ చేస్తున్నాడు హైదరాబాద్లో. డైలీ వీడియోస్ చేస్తున్నాడు, పీపుల్కి చాలా హెల్ప్ అయ్యే కంటెంట్. స్లోగా ఏంటంటే కమెంట్స్ రావడం స్టార్ట్ అయింది, నెగిటివ్ కమెంట్స్. అరే బ్రో, నీ ఫేస్ చూడలేకపోతున్నా, అరే నీ వాయిస్ వినలేకపోతున్నా, అరే ఎందుకు ఈ కంటెంట్ అంతా, సో నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా, నీకెందుకు అవసరమా ఇవంతా అన్నట్టుగా చాలా బ్యాడ్ వర్డ్స్, ఇలాంటి కమెంట్స్ అంతా రావడం స్టార్ట్ అయింది అనమాట. సో హరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను కదా, పీపుల్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే బాధ, బట్ ఏం చేయాలో అర్థం కాలేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక టీ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, లైక్ రవి. సో రవికి చెప్పాడు, సో ఇలా డెసిషన్ తీసుకున్నాను, నేను రేపటి నుండి పెద్దగా వీడియోస్ ఏం చేయను. దానికి రవి సీరియస్ అయ్యి, ఏం నీకు మెంటల్ అసలు, వాడు ఎవడో కమెంట్ పెట్టాడని వాటి డెసిషన్ తీసుకుంటావా అంటే, లేదు మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలరా, వాళ్ళు మన కోసమేగా చెప్తారు అన్నట్టుగా ఏదో ఎమోషనల్ డైలాగ్స్ అనేది హరి చెప్పాడు అనమాట. దానికి రవి కోపం వచ్చి, నేను కథ చెప్తా విను అన్నట్టుగా అన్నాడు అనమాట. ఒకరోజు నైట్ ఒక పెద్ద పాము ఒక మినుగురు పురుగుని ఫాస్ట్గా తరుముకుంటూ వస్తుంది అనమాట, సో తినడానికి. సో చాలా ఫాస్ట్గా మినుగురు పురుగు వెళ్తుంది, దాన్ని అటాక్ చేసేదానికి. సో ఈ పెద్ద పాముడు వెళ్తుంది అనమాట. కొద్దిసేపటి తర్వాత ఆ మినుగురు పురుగు ఏం చేసిందంటే, ధైర్యం చేసి ఆగు ఫస్ట్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు అన్నట్టుగా అడిగిందనమాట. ఏమి అంటే, నన్ను నువ్వు తింటే నీ ఆకలి తీరుతుందా? తీరదు. నేనేమో నీకు హాని చేశానా? లేదు. మరి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అన్నట్టుగా క్వశ్చన్ అడిగిందనమాట. దానికి పాము వచ్చి, నేను తింటే నా ఆకలి తీరదు, నువ్వు నాకు హాని చేయలేదు, కానీ నాకేంటంటే నువ్వు నా ముందర చాలా హ్యాపీగా తిరుగుతున్నావు, చాలా ఆనందంగా ఉన్నావు, అది నాకు నచ్చలేదు అన్నట్టుగా నేను అనమాట. ఇదేదో మినుగురు పురుగు పాము కథ కాదనమాట. అలా మనం కూడా వీడియోస్ చేస్తుంటే, మనం ఎదుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ ఆర్ అన్నోన్ పీపుల్ ఎవరైతే ఏంటంటే, అరే మనం వీడియో చేయలేకపోతున్నాం, అరే వీడియో ముందు మనం మాట్లాడలేకపోతున్నాం, వీడు మాట్లాడేస్తున్నాడే, వీడు ఎదుగుతున్నాడే, లైక్ వీడు బిజినెస్ చేస్తున్నాడే అని కుళ్ళు, అంతే, ఇంకేమీ లేదు. నీ ఫేస్ వల్ల, నీ వాయిస్ వల్ల వాడికి వచ్చే నష్టమేమీ లేదు. మరి ఎందుకు వాడు రియాక్ట్ అవుతున్నాడు? జస్ట్ ఏంటంటే మనం చేయలేకపోతున్నాం, ఎదుటోడు చేస్తున్నాడు అన్న బాధే. సో ఈవెన్ చాలామంది అమ్మాయిలు వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెడతారు, చాలామంది పెడతారు. ఎందుకు పెడతారంటే, అరే మనం చేయలేకపోతున్నాం, ఈ అమ్మాయి చేస్తాను కదా అన్న ఒకే ఒక బాధ వాళ్ళకి, అంతే. వాళ్ళకి ఆ బాధ వర్ణాతీతం అనమాట. సో దానికి మనం ఏం చేయలేం. సో అప్పుడే హరికి రియలైజేషన్ వచ్చింది, అరే నువ్వు చెప్పింది కరెక్టే, నేను రేపటిని కంటిన్యూ చేస్తాను నా వీడియోస్. సో ఎవడు ఏం నెగిటివ్ కమెంట్స్ పెట్టినా నేను పెద్ద పట్టించుకోను కానండి, సో నా గ్రోత్ వైజ్ నేను వెళ్తాను అన్నట్టుగా అన్నాడు అనమాట. ఇప్పుడు హరి బిజినెస్ గ్రో అయింది, కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. లెసన్ సింపుల్, మీ గ్రోత్ అనేది అందరికీ నచ్చదు, కానీ మీరు సైలెంట్ అయిపోతే మీ ఫ్యూచర్ని మీరే స్టాప్ చేసుకున్నట్టు అవుతారు. అలా అని ప్రపంచంలో ఉన్న అందరినీ మనం సాటిస్ఫై చేయలేం. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ బిజినెస్ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే వర్క్షాప్లో కలుద్దాం.